ఇది క్రిమినల్ వేస్ట్. ప్రతి తెలంగాణ యువతి యువకుడు, ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇది. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను ఏకంగా క్రిమినల్ వేస్ట్ అంటూ మాట్లాడారు. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. మీరు విన్నది నిజమే. మొన్నటి వరకు బిఎల్ఓలపై నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇజ్జత్ తీసేలా మాట్లాడారు. సంవత్సరానికి 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాతో బయటకు వస్తారు. కానీ ఒక్కరికి జాబ్ చేసే స్కిల్ లేదు. వాళ్లపై పెట్టిన ఖర్చంతా వృధా. తెల్ల కాగితం ఇచ్చి ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫారం ఇస్తే పూరించే పరిస్థితుల్లో లేరంటూ చాలా చులకనగా కించపరిచేలా మాట్లాడారు. అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి భవిష్యత్ తరాలను తయారు చేయాల్సిన విద్యార్థులపై ఇలాంటి పదజాలం వాడడం ఎంతవరకు సమంజసం? క్రిమినల్ వేస్ట్. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి విద్యార్థులను వేస్ట్ అంటున్నారే, అసలు ఆయన చరిత్ర ఏంటని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజల్లో సర్వత్రా ఈ ప్రశ్న వినిపిస్తుంది. ఈ రోజు దాదాపు 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి మన తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే కావచ్చు ప్రజల ధనాన్ని, విలువైన సమయాన్ని రోజు వేస్ట్ చేస్తున్నారని తెలంగాణ ప్రజలు ఆయన విమర్శిస్తున్నారు. స్టూడెంట్స్ ని క్రిమినల్ అన్న రేవంత్ రెడ్డి ఏనాడైనా లాయర్ సహకారం లేకుండా సొంతగా నామినేషన్ పత్రం దాఖలు చేయగలరా? హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంత్ ఒక కోర్సు చేశారు కదా, దాని అప్లికేషన్ ఆయన నింపారా? అసలు ఇంజనీరింగ్ చదువులు వేస్ట్ అనేనా? అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగారుస్తూ వస్తున్నారని నేటి యువత నిలదీస్తోంది. విద్యా వ్యవస్థలోనైనా చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దడానికి నిజాయితీగా ప్రయత్నించాలి. అంతేకాని సొంత బిడ్డలను నడి రోడ్డు మీద పడేసి విమర్శించడమేంటి? రేవంత్ మాటలు విని ఆ పసి హృదయాలు ఎంత గాయపడ్డాయో తెలుసా? విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంతే విద్యార్థులను అలా అంటే ఇప్పుడు ఆయన మాటలు విన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఈ వేస్ట్ చదువుల ఎందుకని తల్లిదండ్రులు బలవంతంగా చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసే పరిస్థితి ఏంటి? అబ్బాయిలు తీవ్ర నిరాశతో డ్రగ్స్ కు అలవాటు పడితే దానికి బాధ్యులెవరు? ఒకవేళ లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అయితే వారికి చదువు చెప్పిన విద్యా వ్యవస్థ ఏంటి? ఆ కాలేజీలకు అనుమతులు ఇచ్చింది ఎవరు? ఏళ్ల తరబడి కాలేజీల్లో ఫీజులు వసూలు చేయించిందెవరు? ఇప్పుడు ఇవన్నీ వేస్టేనా? మన తెలంగాణ పిల్లలు ఏ దేశానికి వెళ్లినా, ఏ మూలన ఉన్నా గూగుల్, మైక్రోసాఫ్ట్ నుంచి నాసా వరకు అన్ని చోట్ల తమ సత్తా చాటుతున్నారు. ఇంజనీరింగ్ చదివి ఎన్నో దేశాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. అలాంటిది మన పిల్లలను క్రిమినల్ వేస్ట్ అంటారా? విద్యార్థులంటే రేవంత్ కి అంత చిన్న చూపా? ఒకసారి రేవంత్ కూడా ఇంజనీరింగ్ చదివి పాస్ అయి చూపించాలని, అప్పుడు తెలుస్తుంది ఆ పుస్తకాల బరువేంటో, ఆ కష్టమేంటోనని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తుంది. అసలు క్రిమినల్స్ ఎవరో, కేసులు ఎవరి మీద ఉన్నాయో తెలంగాణ మొత్తానికి తెలుసు. చట్టసభల్లో ఉండాల్సిన వాళ్ళెవరో, రోడ్డున పడాల్సిన వాళ్ళెవరో ప్రజలకు అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన విద్యాశాఖ మంత్రి అలా మాట్లాడడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రేవంత్ మైండ్ సరిగ్గా లేదు, వెంటనే తెలంగాణ విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ రావు, కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి, వారికి ఉపాధి కల్పించండి. అంతేకాని వాళ్ల కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడితే తెలంగాణ యువతతో పాటు తాము ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. నువ్వు చేసిందేమి లేదు. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూశాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంజనీరింగ్ చదివితే ఇవాళ అద్భుతంగా ఎంతో మంది అమెరికాలో, ప్రపంచ దేశాల్లో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఇవాళ
ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఎంతో పేరు తెస్తే ఆ పిల్లల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా నువ్వు ఇవాళ నీ మైండ్ సరిగా లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకో. ఆ విద్యార్థులకు, ఆ ఉపాధ్యాయులకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు సమంజసమేనా? మన యువత భవిష్యత్తును ఇలా కించపరచడంపై ఆయన మనసులో విద్యార్థులంటే అంత చులకనుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి.